అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వర్జిన్ ఎప్పుడు కోల్పోయా నీ వర్జినిటీ? అంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పుడు వర్జిన్ కాదు ఇప్పుడు అయ్యాడు అనమాట. అంటే అప్పుడు ఎప్పుడు కోల్పోయా అంటున్నాను. నేనా At the age of 12, 13. ఓ అమ్మా అంత సీన్ లేదు నాకు, మరి అంత ఎర్లీజ్ కాదు కానీ 15? 5-6 years ఉంటుంది. 5-6 years బ్యాక్. ఇప్పుడు నీకు నేను 5-6 years అప్పుడు కాదు, 5-6 years బ్యాక్ అంటున్నా. ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది ఏజ్? ఇప్పుడు 30. 30. 24. ఓకే, 24 అప్పుడు. 24, 25. ఇప్పుడు ఏజ్ తండ్రి అంటే ఓ మరీ చెప్తా ఉంటే దానికి 24 అని చెప్తాను. మీరు నమ్మట్లేదు. నార్త్ లేకపోతే సౌత్? నేను సౌత్ నుంచి అన్నా. వర్జినిటీ కోల్పోయింది సౌత్ నుంచేదా? ఓకే. నార్త్ ఎందుకు అన్నారు? మీరు ఎక్కువ అక్కడ ఉంటారు కదా. చచ్చలేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా? లేదన్నా, ఇంకా అవ్వలేదు. సో రిలేషన్ లో ఉన్నారు. సో చెప్పారా ఫస్ట్ నా వర్జినిటీ పోయింది? చెప్పా. ఐఎమ్ నాట్. చెప్పావు. ఓకే. ఈసారి ఇంకోసారి చెప్తే చెప్పు తీసుకుని కొడతానండి. ఓకే. కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయావు శ్రీహాన్. నువ్వు బయటికి కనిపించట్లేదు కానీ నీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. థ్యాంక్స్ అన్న. అంత హెచ్కేనా? ఏముందిలే ఇంకా, అంత హెచ్కేనా? అంతే. కానీ ఎవరం కూడా కావాలని తప్పు చేయం. డెఫినెట్ గా ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎవరికైనా బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తాయి అండ్ అన్ని రకాల ప్రమోషన్స్ వస్తుంటాయి కాబట్టి సో మనీ మేకింగ్ డెఫినెట్ గా ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటాం కాబట్టి కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నీ విషయానికి వస్తే తెలిసి చేసావా తెలియక చేసావా? అంత పెద్ద ఎత్తున వైజాగ్ లో హైదరాబాద్ లో సెలబ్రిటీస్ అందరిని పిలిచి పెద్ద హవా చేసి? నేను తెలిసే చేసాం. ఓకే. ఎందుకంటే మేము వెళ్ళినంత వరకు మేము చూసింది అయితే జెన్యూనిటీ మేము చూసాం. ఓకే. ఇప్పుడు వైజాగ్ మీద కూడా ఏవేవో వచ్చినాయి కానీ మీరు ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు వెళ్ళి చూసినా సరే డాక్టర్ ఉంటారు అక్కడ, డెర్మటాలజిస్ట్. ఓకే. వాళ్ళకి శాలరీస్ పే చేసి డాక్టర్స్ ఉండగా లేరు అన్న ప్రచారం ఏమో మరి నాకు నచ్చలా. అది ఇదేంటంటారు, ఎదిగే చెట్టుకి ఎక్కువ రాళ్ళు అంటారు కదా, అలాగా. అంటే ఒక కాజ్ కోసం ఎవరైనా ఫైట్ చేయడం 100% కరెక్ట్ అన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఫేక్ వీటి కోసం కానీ ఆ కాజ్ కోసం ఫైట్ చేయడం కరెక్ట్, కానీ దాన్ని పర్సనల్ గా ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఓకే. సో నువ్వు కూడా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావంట? 10 కోట్ల 20 కోట్లు 20 కోట్లు చేసావా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయన్న 20 కోట్లు 10 కోట్లు? ఎవరికి నచ్చింది ఆడు చెప్పేస్తున్నాడు అంతే నోట్లో. ఎక్కడి నుంచి వస్తాయి 10 కోట్లు 20 కోట్లు? మరి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున హెచ్కే? అసలు నీ సొంతదే అనుకున్నారు అందరు, ఫస్ట్ నీది సీరియదే అనుకున్నారు అంతా. మీరు చెప్పిన తర్వాతే తెలుస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకైతే ఎవరు చెప్పలేదా? ఓకే. కొన్ని బాధ అనిపించిందా బయటకు వచ్చినప్పుడు హెచ్కే గురించి? ఇలా అనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా అనిపించింది. అంటే నిజంగా ఉందనుకోండి బాధ అనిపించదు, బట్ అన్ని కొన్ని జెన్యున్ గా జరుగుతున్నా కూడా ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా కానీ అది ఇది ప్రచారం చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఓకే. సో అక్కడ ఏం మీరు బ్రాండ్ అంబాసిడర్ అంతే కదా? అంతే. సో మీ ప్రమేయం అంతా ఏం లేదు? ఉంది. ఓకే. సో బయటకు వచ్చిన వాళ్ళు ప్రమోషన్ కోసం మీరు వచ్చుకుంటారు, కానీ లోపల డాక్టర్స్ అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఉన్నారు అది సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. నేతగా చెప్తున్నాను, మీరు ఆన్ స్పాట్ ఇప్పుడు పంపించాలంటే పంపించండి వైజాగ్కి. ఏంటంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే నేను దగ్గర చూసానన్నా, లేకపోతే మేమెందుకు ఇది చేస్తాం చెప్పండి. ఓకే. సో దానివల్ల కొంచెం బయటికి రావడం మానేసావా? ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఎందుకు కూర్చోలే? ఇప్పుడు మేము ముందు వచ్చి కూర్చోలే. మొన్న టీజర్ సాంగ్ లాంచ్ బయటికి రాలే, ఓకే. దాని ముందు రీల్స్ చేయడానికి బయటికి రాలే. మాకెందుకు బాధ, నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటా. అంతేనా? అంతే. సూపర్ మిత్ర. సో వర్జిన్ బాయ్స్. సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంటది లేదు కామన్ గా. మీరు హ్యాపీ కదా? నేను ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇంకా చాలా ఉంది. మీరు ఎక్కడో ఊరు వెళ్తున్నారు అనుకుంటా, వచ్చిన తర్వాత మాడదు. అదే వచ్చిన తర్వాత అంటే కూర్చుంటే నీకు 2 రోజులు పడుతుంది. పర్లేదు, పార్ట్ 1 పార్ట్ 2 2 తీయచ్చు. చేద్దాం. సో వర్జిన్ బాయ్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి కూడా అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇంట్లో ఎలా ఉండాలి, కాలేజెస్లో ఎలా ఉండాలి, అండ్ సొసైటీతో ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ లవర్స్ ఎలా ఉండాలి, దీని గురించి ఎలా ఉండకూడదు అవి కూడా. కానీ చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బూతు తీసారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలుకి? అమ్మాయిగా చెప్పండి మీరు. అంటే బేసికలీ ఒక అమ్మాయి లాగా నేను ఈ కాంటెంట్ని చూస్తే నేను
ఈ మధ్య జెన్జీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది, లేకపోతే ఒక రకరకాలుగా ఏంటి మైక్రో రిలేషన్, Millennials. ఇవన్నీ రిలేషన్షిప్స్ వచ్చాయి. మనకి ఇవన్నీ వినేటప్పటికీ కొత్తగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఆల్రెడీ సొసైటీలో ఏదో ఒక చోట నడుస్తుంది. ఓకే. సో ఇలాంటి విషయాల్ని నేను నా క్యారెక్టర్ ఆర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది, అరే మనకి తెలియదు ఇవన్నీ కూడా ఉన్నాయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఒక పేరు పెట్టేసి దానికి ఒక ఆంచన వేసేసుకుని మాట్లాడుకుంటాము. వై కాంట్ యూ టేక్ ఇట్ అస్ అన్ ఇన్ఫర్మేషన్? ఏదో ఒక రకంగా ఇంటిమేట్ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ టు నో. ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. దాన్ని ఆంచన వేసుకుని అరే ఇది వద్దు, ఇది తప్పు, ఇది మనం మాట్లాడుకోకుండా కూడా అది జరుగుతున్నాయి కదా. మనకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే ఎస్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ సొసైటీ, ఇలా కూడా జరుగుతుంది. మనం అలా ఆలోచిస్తే అభిప్రాయం మారిస్తే అయిపోద్ది కదా. అవును, చాలు. ఓకే. సో ప్రతి అమ్మాయికి థియేటర్లో ఏ మూవీ చూసేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఏదో ఒక సినిమా చూసినప్పుడు మన క్యారెక్టర్కి చాలా మ్యాచ్ అవుతుంది, చాలా ఎమోషనల్ అవుతాం, మన స్ట్రగ్లింగ్స్ మనకు గుర్తొస్తుంటాయి, మన బ్యాడ్ ఫేస్ మనకి గుర్తొస్తుంటుంది. అలా మీకు ఒక సినిమాలో జరిగినట్టు లేకపోతే నిజంగా మీ రియల్ లైఫ్లో ఇది నా జీవితంలో జరిగి ఉండకూడదు కదా, ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్కి ఇలా అయింది అని బాగా ఏడ్చిన సందర్భాలు అంటే ఏమని చెప్తా? నాట్ వన్ నాట్ ట్వైస్, బట్ ఐ థింక్ కష్టాల్లో ఉండే మనుషులే మన మనుషులు. ఓకే, ఏడ్చిన సందర్భాలు 190 ఉంటాయి, కానీ దాని నుంచి మనకి బయటికి లాగిన మనుషులు మనం చూడాలి. చాలా మందికి మనం చేస్తాము, కానీ ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో దోస్ ఆర్ ద రియల్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ is my real experience. Because పేరు పెట్టాలి, మాటలు చెప్పాలి, అభిప్రాయం పెట్టాలి, ఆంచనలు వేసుకోవాలి అంటే అది ఒక సమయంలో వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ 190 వస్తాయి. ఆవేశంలో మాటలు మనం చెప్పుకోకూడదు, మరీ ఎమోషనల్గా ఉండి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు, అన్ని విషయాలు తెలిసిందనుకో మనకి ఏం చెప్పాలన్న అవసరం ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే తెలియకుండా ఉంటే ప్రాబ్లం ఏమిటి? బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్ హార్డ్ టైమ్స్. బాగా కష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి మనం ఎదురిస్తే, కానీ ఆ పరిస్థితిలో కొంచెం అవగాహన ఉండి ఓకే బీ సైలెంట్, ఏం పర్లేదు, మనం దీని తర్వాత కూడా బతుకుతాము. ఆ పరిస్థితిలో ఊపిరి ఆడదు, మనకు టెన్షన్ వస్తుంది, వీ కాంట్ థింక్ మచ్, బట్ స్టిల్ కొంచెం సేపు ఒక్కసారి యు బీ ఇన్ సైలెన్స్, యు విల్ గెట్ ద రియల్ ఆన్సర్. అండ్ ఆ పరిస్థితిలో చుట్టూ ఒకసారి చూడాలి, ఎవరున్నారు, వాళ్ళే నిజమైన మన మనుషులు. అది మనం గుర్తుపెట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉండి ఇలాంటి మనుషులు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఎలా మీరు రియల్ లైఫ్లో స్ట్రాంగా లేకపోతే చాలా ఎమోషనలా? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను ఆ విషయంలో చాలా కరెక్ట్గా చెప్పుకోగలను. నేను విన్నాను మిత్ర ఊరికే ఏడ్ చేస్తుంది, ప్రతిదానికి చాలా సెన్సిటివ్, ఏదన్నా కానీ తట్టుకోలేదు, తీసుకోలేదు, చాలా ఎమోషనల్ అని విన్నాను నేను. అంటే ఎమోషన్ అంటే మనం ప్రతి మనిషి దగ్గర ఎమోషన్స్ ని చూపించము. ఓకే, మనము ఎవరి దగ్గర అయితే మిత్ర ఎందుకు ఏడుస్తుంది, ఊరికే ఏడ్ చేస్తుందా లేకపోతే ఏదో పెద్ద ఉంటేనే కాదు. ఐ థింక్ నేను మన అనుకునే వాళ్ళ దగ్గరే నాకు నేను వ్యక్తిస్తాను అంతే. వాళ్ళే వచ్చేసి ఒకవేళ ఏదైనా చెప్తే నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నా ముందైతే వాళ్ళు మన అనుకునే నేను చేశాను తప్ప వాళ్ళు అవుట్ సైడ్కి వెళ్ళేసి ఇఫ్ దే ఆర్ నాట్ మై పీపుల్ అండ్ దే బిహేవ్ లైక్ దాట్, వాట్ కెన్ ఐ డూ?